మరి నేను దేంతో అమ్మ సాధించాను? నేను గమనించింది ఏంటి తెలుసా, తాగితే రిలేషన్స్ బిల్డ్ అవ్వవు, పాడవుతాయి. ఎందుకు తెలుసా, తాగి వాగుతారు. మంచి మాట చెప్పారు. తాగి వాగి ఉమ్, ఉన్న పరువు పోగొట్టుకుంటారు, ఉన్న ఉమ్, సీక్రెట్స్ పోగొట్టుకుంటారు. ఉమ్, ఒకసారి తాగితే మైండ్ కూడా లాక్ లోపల అయిపోతాయి. అవును. వాళ్ళ లంగా వీడు దొంగ వీడు అది ఇది అయిపోయారు ఉమ్, మ్యాష్. ఉమ్. అసలు పార్టీలు ఇచ్చేదే తాగిచ్చి వాగించడానికి. ఆ విషయం తెలియదు చాలా మందికి. అట్లా పార్టీ అనగానే నేను పోలోమని అదే వెళ్ళిపోతారు. చెప్పబోతున్నా. ఆ, మీరు కరెక్ట్ మాట చెప్పారు. నేను చెప్పబోతుంది ఏంటంటే మీరు అన్నట్టు తాగేది రిలేషన్షిప్స్ పోగొట్టుకోవడానికి అని. నేనేం చెప్పబోయానంటే ఆ తాగడం వల్ల మీరు దాని వల్ల మీ మీద ఒక ఒక ఆ అభియోగం అనేటటువంటిది మీరు వేసుకుంటున్నారా? ఇంకొకటి ఏంటి అని అంటే దానివల్ల మీ రిలేషన్షిప్స్ చెడుతున్నాయా లేవా? ఎందుకు చెడుతున్నాయి చెప్పండి. అసలు మీరు తాగేంత వరకు అది కల్చర్ అని మీకు ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు అసలు? ఎవడు చెప్పాడు అదేం మీకు కల్చర్ కల్చర్? అని? ఇప్పుడు గెట్ టుగెదర్ కావాలంటే ఇప్పుడు నేనున్నాను బిఎస్ గారు, నేను మన జర్నలిస్ట్ సీనియర్లు అందరూ ఉన్నారు అని అంటే ఎప్పుడో ఒకప్పుడు వన్స్ ఇన్ వైల్ 3 monthsకో 6 monthsకో గెట్ టుగెదర్ పెడతా. చక్కగా సాయంత్రం పూట బాబు వచ్చేసేయండి, అమ్మ వచ్చేసేయండి, హ్యాపీగా ఏం వండను, పప్పు అన్నమే వండుతా, నాకున్నది అదే, నేను అదే వండి పెడతా. కూర్చున్న తర్వాత హ్యాపీగా ఒకళ్ళు షేర్ చేసుకుంటారు మైండ్స్. ఆ మేడం ఇట్లాగా, ఆ సార్ ఇట్లాగా, సార్ ఇది వచ్చింది ఇట్లా అయిపోయింది. బంధం బలపడలేదా అండి? చక్కగా అసలు లోపల కూర్చుని మందులు కొట్టేసుకుని తలుపులు బార్లా తెరిచిన తలుపులు మూసేసుకుని మీరు లోపల చేసేటటువంటి కార్యక్రమం బయట ప్రపంచం చూడదనుకుంటున్నారా? చూడదు, నిశ్చితంగా ఎంత మంది జీవితాలు నా దగ్గర ఉన్నాయో చెప్పమంటారా అండి? బాధేస్తుంది ఆడపిల్లల్ని చూస్తుంటే. ఎలా అంటే ఇవాళ అవకాశాలు రావాలి అంటే కూడా ఈ విధమైనటువంటి పోకడలకి పోతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఏ రిలేషన్షిప్ నిలబడదండి వీళ్ళకి. ఎందుకని అంటారేమో, ఇవాళ ఈ సీట్లో కూర్చున్న వాడికి ఎదురుగుండా కొత్తగా వచ్చిన యాంకర్వి నువ్వే అయితే ఆ పబ్బకి రమ్మనంగానే వెళ్ళిపోతే జీతం పెరుగుతుందో లేకపోతే ఇంకొకటి పెరుగుతుందో నేను నిలబెట్టుకోవాలని నువ్వు వెళ్తున్నావు. నువ్వు 10 రోజులు సంవత్సరం తర్వాత నీకంటే యంగ్స్టర్, నీకంటే అందమైన వాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు. నీకు జరిగిందే వీళ్ళకు కూడా జరుగుతుంది. నువ్వు వచ్చినప్పుడు ఎవరిని కిక్ చేశారో నెక్స్ట్ ప్లేస్ నీదేగా. అప్పుడు ఏమవుతావు, మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళి మళ్ళీ ఇదే వ్యవహారం. ఈ వ్యవహారాలు నడిచి నడిచి ఎక్కడికి వస్తున్నాయి చెప్పమంటున్నారా? ఎంత సాడిస్టిక్ గా వీళ్ళు తయారవుతున్నారు అని అంటే, కామ్గా ఏ ఆడపిల్ల అయినా ఉంది అంటే, ఇలాంటి అలవాట్లు లేకుండా ఏ ఆడపిల్ల అయినా ఉండి సిన్సియర్ గా పని చేసుకుంటుంది అంటే ఆమె ఎక్కడ వీళ్ళకి కాంపిటీషన్ వస్తుందోనని ఆ ఆడపిల్లల్ని ఈ ఆడపిల్లలు టార్గెట్ చేస్తున్నారు. ఎంత మంది యాంకర్లు నా దగ్గరకు వచ్చి వాపోయి ఏడ్చారో, వాళ్ళకి ఎంత ధైర్యం చెప్పి నేను పంపిస్తున్నాను. నేను మాట్లాడుకుందామండి ఇవాళ స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. చనిపోయిన స్వేచ్ఛకి నివాళులు అర్పిస్తూ ఆ స్వేచ్ఛ ఇవాళ ఆడపిల్లలు తీసుకుంటున్నటువంటి పనికి రాని స్వేచ్ఛ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీలో మీడియాలో పెంచి పోషిస్తున్నటువంటి ఈ కల్చరు ఇవాళ ఎంత తెలిసి మనకి స్వేచ్ఛ అండి, తెలియని స్వేచ్ఛలు ఎంతమంది ఉన్నారో తెలుసా? అయ్యో, నేను మన ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఎంత మందిని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ విపరీతంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఇప్పుడు మీరు అంటున్నారు, నేనేమంటున్నానంటే అక్రమ సంబంధాలు. దానికి పాలిష్ గా పేరు పెట్టుకున్నారు మీరు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి. ఈ టాక్సిక్ రిలేషన్స్ అన్ని కూడా ఒక విషాదంతోటే ముగుస్తాయి, ఒక అనిశ్చితితోటే ముగుస్తాయి. ఈ అనిశ్చితి పెరిగి వీడిగాతే ఇంకొకడు ఈ ఆడపిల్లలు ఇలా వెళ్ళిపోతున్నారు ప్రొవకేట్ చేయబడి. కానీ ఏ ఒక్క ఆడపిల్ల మనశ్శాంతిగా గుప్పెడు మెతుకులు తిని ఎరగదండి. ఇలా ఉంటుందండి మనశ్శాంతి. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు స్క్రీన్ మీద నేను కొంతమందిని చూస్తూ ఉంటా, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్న కుళ్ళు గురించి, కుతంత్రాల గురించి, అక్రమ సంబంధాల గురించి బాహాటంగా దంచేస్తూ ఉంటారు. కానీ వెనక వీళ్ళు ఇంకొక మహిళకి చేసేటటువంటిది, వెనక వీళ్ళు చేసేటటువంటి వ్యవహారాలు నా కళ్ళ ముందు అట్లా కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాను. అలాగని నేను బహిర్గతం చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ వీళ్ళు బహిర్గతం అవుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా బాగున్నాను, నేను చాలా గ్రేటు అని చెప్పేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అంటే నిజంగా నవ్వొస్తుంది. సో మన సమాజం నుంచి ఇంకో స్వేచ్ఛ ఇలా బలవకూడదని కోరుకుందాం అమ్మా. ఇంకొక స్వేచ్ఛ బలవకూడదు. మీడియాలో కానీ దేనికైనా కానీ, ఎవరికైనా, మగాడికైనా ఆడదానికైనా ఈ మన యొక్క కుటుంబ వ్యవస్థను ఎందుకున్నారు,
పెళ్లి అనేటటువంటి బంధాన్ని ఎందుకు ఇచ్చారు, ఆ బంధంలో కట్టుబాట్లు ఎందుకు పెట్టారు? కట్టడి కాదండి, అది కట్టుబాటు. కట్టడి అనుకోకండి, కట్టడిగా ఫీల్ అవుతున్నారు. కట్టుబాట్లు ఎందుకు పెట్టారు అంటే ఇలాంటి అనర్థాలు జరగకూడదు. మన ఆడపిల్లకే కట్టుబాట్లు ఎందుకు పెట్టామంటే మన ఆడపిల్ల బలవ్వకూడదు. మగాడికి ఎందుకు కట్టుబాట్లు పెట్టారు అనంటే వాడు ఇంకొక ఆడపిల్లని బలి చెయ్యొచ్చు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం. తప్పకుండా అమ్మా. స్వేచ్ఛ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుని కోరుకుందాం. మరే ఆడపిల్ల కూడా ఇలా ఈ సహజీవన బారిన పడో మరో రకంగా బలవకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తామా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.